ఈ 2026లో ఈవీ స్కూటర్ తీసుకోవాలా లేదా పెట్రోల్ స్కూటర్ తీసుకోవాలా, ఇది మోస్ట్ కన్ఫ్యూజన్ క్వశ్చన్ అనమాట. అదే మనం ఈవీ బైక్ తీసుకోవాలా లేదా పెట్రోల్ బైక్ తీసుకోవాలంటే మినిమం మనకి కొంత క్లారిటీ అయితే ఉంటుంది, కానీ స్కూటర్స్లో మనకి ఆ క్లారిటీ అయితే ఉండదు. బికాజ్ ఎందుకు అనంటే వీటి రేంజ్ కానీ వీటి మైలేజ్ కానీ మనకి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మోస్ట్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుందన్నమాట. ఒక పక్క మనము ప్రైజెస్ కానీ చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్రైజెస్ భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ సమయంలో మనము ఈవీ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షనా లేదా అనేది ప్రతి ఒక్కటి మాట్లాడదాం. అండ్ ఒకవైపు మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్రైజెస్ మనకి రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకో పక్క మనం ఈవీ కంపెనీస్ చూస్తే అడ్వర్టైజ్మెంట్లో మనకి 0.20 పైసా పర్ కిలోమీటర్కి అని చెప్పి వీళ్ళు మనల్ని ఊరిస్తూ ఉన్నారు. సో రియల్ టైంలో ఇవి మనకి ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతాయి, అసలు రియాలిటీ ఎలా ఉంటుంది, ఒకవేళ మనం నిజంగా ఈవీ స్కూటర్ కనుక తీసుకున్నట్లయితే మనీని సేవ్ చేయగలమా లేదా, బ్యాటరీ ఒకవేళ ప్రాబ్లం ఏదైనా వస్తే అది మనకి షాక్ ఇస్తుందా, లాంగ్ రైడ్స్కి ఇది సేఫా కాదా, విలేజ్ వాళ్ళకి ఏది సేఫ్, డైలీ యూసేజ్ చేస్తే మనకి ఏది కరెక్ట్, ఫ్యామిలీకి ఏది ప్రాక్టికల్గా ఉంటుంది. ఈ వీడియోలో మనము ఎక్కడ కూడా ఎమోషనల్గా కాకుండా ప్యూర్ ప్రాక్టికల్గా అయితే మాట్లాడదాం అనమాట. కంప్లీట్ క్యాలిక్యులేషన్తో మాట్లాడతాను. రియల్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అండ్ రియల్ యూసేజ్ ఎలా ఉంటుంది, హిడెన్ కాస్ట్లు ఏమైనా ఉంటాయా లేదా, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్గా కవర్ చేస్తాను. మీకు యూట్యూబ్లో ఇలాంటి వీడియో ఎక్కడా దొరకదు. సో వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఎండ్కి వచ్చేటప్పటికి ఏది తీసుకోవాలనే క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి సెగ్మెంట్ని అయితే ఈ వీడియోలో నేను టచ్ చేయబోతున్నాను. ఇక మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఫస్ట్ మనము మార్కెట్ రియాలిటీ గురించి మాట్లాడదాం. ముందుగా మనం ఇక్కడ ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి. ఇండియాలో ప్రస్తుతం ఈవీ మార్కెట్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంది. ప్రత్యేకంగా నేను మీకు చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంది. గవర్నమెంట్ కూడా చాలా గట్టిగానే వీటిని బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉందన్నమాట. 2025-2026 ప్రకారం మనము అర్బన్ సిటీస్లో చూస్తే న్యూ ఈవీ స్కూటర్స్ సేల్స్ అనేవి చాలా భారీగా పెరిగాయి అనమాట. ఎస్పెషల్లీ హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, పూణే కానీ, ఢిల్లీ కానీ, ఏవైతే మనకి మేజర్ సిటీస్ ఉన్నాయో ఆ మేజర్ సిటీస్, టైర్ 1, టైర్ 2 సిటీస్లో చాలా ఫాస్ట్గా అయితే మనకి ఈవీకి డిమాండ్ అయితే ఏర్పడింది అనమాట. ఎందుకు అనంటే చాలా సింపుల్. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ అనేది మనకి ఎప్పుడు ప్రైస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. పెట్రోల్ ప్రైస్ ఆల్మోస్ట్ చూస్తే ఇప్పుడు 110 రూపీస్ నుంచి 113 రూపీస్ వరకు స్టేట్ని బట్టి మారుతూ ఉందన్నమాట. డైలీ కమ్యూట్ కోసం పీపుల్ లిటరల్లీ ఫ్యూయల్ ఖర్చుకి చూసి భయపడిపోతూ ఉన్నారనమాట. అందుకే చాలామంది ఈవీ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఒక యావరేజ్ ఆఫీస్ ఎంప్లాయ్ మంత్లీ పెట్రోల్ మీద ఒక 3000 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు అయితే ఖర్చు చేస్తూ ఉన్నాడు. అదే ఈవీ అయితే మనము చాలాసార్లు ఒక 400 రూపీస్ నుంచి ఒక 900 రూపీస్ లోపే ఈజీగా అయితే మేనేజ్ చేసుకోవచ్చు. సో దీనివల్లనే చాలామంది ఈవీకి అయితే షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉన్నారు. రన్నింగ్ కాస్ట్ తక్కువ అంటే ఈవీ ఆల్వేస్ బెస్ట్ అని మాత్రం అస్సలు అనుకోకూడదు. ఇదే మోస్ట్ డేంజరస్ అనమాట. ఎందుకు అంటే స్కూటర్ కొనేటప్పుడు ఫ్యూయల్ మాత్రమే కాదు, దాని రిలయబిలిటీ, బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ ప్రాక్టికాలిటీ, రీసేల్ వాల్యూ, సర్వీసు, సో ఇట్లా మనకి చాలా ఉంటాయి. అదొకటే కాదు, లాంగ్ టర్మ్లో మనం దాన్ని యూజ్ చేయగలుగుతున్నామా లేదా, లాంగ్ టర్మ్లో దాన్ని అది మనకి వాల్యూ ఫర్ మనీ ఇవ్వగలుగుతుందా లేదా అనేది, లాంగ్ టర్మ్ ఓనర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా ఈక్వల్గా మనం చూసుకోగలిగితేనే మనకి ఏది బెస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం రియల్ క్యాలిక్యులేషన్స్ అయితే సింపుల్గా మాట్లాడేసుకుందాము. సో రియల్ క్యాలిక్యులేషన్ చేస్తేనే మనకి ఏదైనా కానీ క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో అందుకే రియల్ క్యాలిక్యులేషన్ అయితే మాట్లాడదాం. డైలీ మీరు ఇక్కడ యావరేజ్ యూసేజ్ ఒక 40 కిలోమీటర్స్ యూజ్ చేస్తారనుకున్నాం. మంత్లీ రఫ్గా అంటే మీకు నెలకి 1200 కిలోమీటర్లు అవుతుంది, అంతే కదా. ఇక పెట్రోల్ స్కూటర్ క్యాలిక్యులేషన్ ఇద్దాం. యావరేజ్గా మనము ఒక స్కూటర్ మైలేజ్ అని ఒక 45 కిలోమీటర్లు అనుకుందాం. సో అంటే మన ఇండియన్ మార్కెట్లో ఉండేటువంటి ప్రజెంట్ పెట్రోల్ స్కూటర్స్ అన్నీ కూడా 45 కిలోమీటర్లు మైలేజ్ అయితే ఇస్తూ ఉన్నాయి. సో 45 కిలోమీటర్లు అనుకుందాం. మంత్లీ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ రిక్వైర్మెంట్ కనుక చూసినట్లయితే మనకి ఒక పర్ లీటర్ 110 రూపీస్ అనుకుందాం. అంటే రఫ్గా మనకి 3000 రూపాయలు ఫ్యూయల్ కాస్ట్ అయితే అవుతుంది. అదే మనం ఇయర్లో కనుక చూసుకున్నట్లయితే 3600 రూపీస్ అయితే అవుతుంది మనం ఒకవేళ పెట్రోల్ కనుక తీసుకోవాలంటే. అదే మనం ఇప్పుడు ఈవీ క్యాలిక్యులేషన్ చూద్దాం. సో ఈవీ క్యాలిక్యులేషన్ కనుక చూసుకున్నట్లయితే యావరేజ్గా ఒక ఈవీ స్కూటరు మనకి 35 నుంచి 40 కిలోమీటర్స్ అనుకుంటే సింపుల్గా ప్రాక్టికల్గా క్యాలిక్యులేషన్ అయితే మాట్లాడదాం. 1200 కిలోమీటర్లకి 45 యూనిట్స్ మనకి కరెంట్ అయితే పడుతూ ఉంటుంది అనమాట. సో కరెంటు ఒక యూనిట్ 8 రూపాయలు అనుకుంటే యావరేజ్గా మంత్లీ ఛార్జింగ్ వచ్చేటప్పుడు మనకి 300 రూపీస్ నుంచి 500 రూపీస్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మనం ఫుల్గా కంపేర్ చేద్దాము. మీరు ఒకవేళ పెట్రోల్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే 36,000 అయితే అవుతుంది కదా. అదే మీరు ఈవీ కనుక తీసుకున్నట్లయితే 4000 నుంచి 5000 రూపీస్ పర్ ఇయర్కి పవర్ బిల్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ అంతా ఆల్మోస్ట్ 30,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్ విన్నర్ ఏంటి? ఈవీ. ఆబ్వియస్లీ క్లియర్ విన్నర్ ఈవీ. బట్ వెయిట్, ఇక్కడే మీకు అసలైన హిడెన్ ట్రూత్ అయితే ఉంటుంది. చాలామంది ఇదే చెప్తారు యూట్యూబర్స్ అందరూ కూడా. అందరూ ఇక స్కామ్లో పడిపోయి ఏది తీసుకోవాలో తెలియక
ఏదో ఒకటి తీసేసుకొని కంప్లీట్గా నష్టపోతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ మనకి ఇంకొక ట్రూత్ కూడా ఉంది, బ్యాటరీ రీప్లేస్మెంట్. ఇది ఈవీ ఓనర్షిప్లోనే బిగ్గెస్ట్ టెన్షన్ అనమాట. ఒకవేళ మీరు కనుక బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తే మాత్రం ఒక యావరేజ్ లిథియం అయాన్ బ్యాటరీ అనేది మీకు 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీమియం స్కూటర్ తీసుకున్నారనుకోండి, మినిమం దాని కాస్ట్ అనేది మీకు 90,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. సో ఇట్లా మీరు ఖచ్చితంగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాటరీ ఎన్ని ఇయర్స్ వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా చూడాలి. యూజువల్గా చూసుకున్నట్లయితే మనకి ఈవీ బ్యాటరీ అనేది ఒక 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు వస్తుంటుంది. అది డిపెండింగ్ అపాన్ మీరు యూసేజ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ యూజ్ చేస్తారనుకుంటే మాత్రం మీకు డ్రాస్టికల్గా చేంజ్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. దాని లైఫ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ ఎవరైతే స్లో ఛార్జింగ్ యూజ్ చేస్తారో వాళ్ళకి కొంచెం లైఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆబ్వియస్లీ దాని బ్యాటరీ లైఫ్ అనేది మీకు ఖచ్చితంగా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇక ఎక్స్ట్రీమ్ హీట్లో యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా బ్యాటరీ హెల్త్ అనేది ఖచ్చితంగా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా కూల్ ప్లేస్లోనే ఉండాలి. అలాగని కంప్లీట్ కూలింగ్ అవసరం లేదు, అట్లీస్ట్ ఒక రూమ్ టెంపరేచర్ అనమాట. ఇప్పుడు డైలీ ఒకవేళ యూసేజ్ మీకు హెవీగా ఉంది అనుకుంటే ఈవీ అనేది సేవింగ్స్ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. లేదు నేను ఒకవేళ చాలా తక్కువగా యూజ్ చేస్తాను అనుకుంటే మేబీ మీకు బ్యాటరీ రీప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి మీరు దాన్ని సేవింగ్స్ అయితే చేయలేకపోవచ్చు, ఆబ్వియస్లీ చేయలేకపోవచ్చు. ఎందుకంటే బ్యాటరీ కాస్ట్ మీకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే మెయిన్ పాయింట్ అనమాట. అసలు ఎవరు తీసుకోవాలి ఈ ఈవీ స్కూటర్, ఎవరు తీసుకోవాలి? దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈవీ స్కూటర్ ఎవరు తీసుకోవాలంటే నేను స్ట్రైట్గా చెప్తాను చూడండి. ఈ కేటగిరీ నేను ఇప్పుడు కొన్ని కేటగిరీలు చెప్తాను. ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు తీసుకుంటేనే ఈవీ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. డైలీ ఆఫీస్కి నేను వెళ్తాను అని అనుకుంటే రోజుకి ఒక 30 నుంచి ఒక 80 కిలోమీటర్ల వరకు నేను ట్రావెల్ చేయగలను అని అనుకుంటే సో వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఎస్పెషల్లీ ఆఫీస్ కోసం వెళ్తాను, లేదా డెలివరీస్ కోసం యూజ్ చేస్తాను, లేదా నేను సిటీ రైడ్స్ కోసం యూజ్ చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది చాలా వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిటీ యూజర్స్. మీ యూసేజ్ కనుక మోస్ట్లీ సిటీలోనే ఉంటే ట్రాఫిక్లో మాత్రం ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పాలి. ఎందుకు అని అంటే దీనికి గేర్లు ఉండవు, ఇన్స్టంట్గా టార్క్ హై ఉంటుంది అండ్ సైలెంట్గా వెళ్తుంది. దాంతోపాటు స్మూత్ పికప్ ఇస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్లో మనము వెంటనే పుల్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఎఫర్ట్లెస్గా ఉంటుంది. ఇక మీకు హోమ్ ఛార్జింగ్ అవైలబిలిటీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్ థింగ్ అనమాట. మీ ఇంట్లో మీరు కనుక ఛార్జింగ్ సెటప్ చేసుకోగలను అని అనుకుంటే మాత్రం ఈవీ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు మీరు కనుక అపార్ట్మెంట్లో ఉన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీకు చిరాకు తెప్పించవచ్చు, కొంచెం మిమ్మల్ని ఫ్రస్ట్రేషన్ కూడా గురి చేయొచ్చు. కొంతమంది కిందకి సాకెట్ లాక్కుంటూ ఉంటారు, మేబీ అది కొంతమందికి సాధ్యపడకపోవచ్చు, కొంతమందికి సాధ్యం అవ్వచ్చు కూడా. అంటే కొన్ని అపార్ట్మెంట్స్లో ఒప్పుకోవట్లేదు అనమాట. ఇక మెయింటెనెన్స్ విషయం కనుక చూసుకున్నట్లయితే ఈవీలో ఇంజిన్ ఆయిల్ అనేది ఉండదు, క్లచ్లు ఉండవు, గేర్ బాక్స్ మీకు ఆ కాంప్లెక్సిటీ అనేది అసలు ఉండదు, స్పార్క్ ప్లగ్ ఉండదు. సో మెయింటెనెన్స్ అనేది మీకు చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇక ఈవీని ఎవరు కొనకూడదు అనుకుంటే లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చెప్పాలంటే డైలీ నేను ఒక 100+ లేదా 150+ కిలోమీటర్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తాను అంటే 200 కిలోమీటర్స్ వరకు నేను డ్రైవ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీకు పెట్రోల్ వెహికల్ అనేది మోస్ట్ సేఫర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే మీకు ఛార్జింగ్ యాంగ్జైటీ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చెప్తారు, మనకి రేంజ్ ఒక 200 కిలోమీటర్స్ రేంజ్ చెప్పారనుకోండి, రియల్ టైంలో అది మనకి 120 నుంచి 140 మాత్రమే వస్తుంది. లేదు మీరు ఒకవేళ టాప్ స్పీడ్లో నడిపారనుకోండి ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదు మీరు దాని మీద ఒక ఇద్దరు కూర్చున్నారనుకో అప్పుడు మీకు ఇంకా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఆ యాంగ్జైటీ అయితే ఉంటుందన్నమాట. దానివల్ల ఖచ్చితంగా మీకు పెట్రోల్ వెహికల్ అనేది లాంగ్ జర్నీస్కి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక పెట్రోల్ బంక్స్ వచ్చేటప్పటికి ఈజీగా మనము వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి అని అంటే ఒక 2 మినిట్స్లో పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే కొట్టించేసుకుంటాం. కానీ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే మీరు తీసుకునే వెహికల్ని బట్టి 2 గంటల నుంచి 4 గంటల వరకు మీకు టైం అయితే తీసుకుంటుంది యూజువల్గా ఉండేటువంటిది. ఇక మనము విలేజ్లో లేదా రిమోట్ ఏరియాస్లో కనుక చూసినట్లయితే మీ ఏరియాలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంది అని అనుకుంటే ఓకే. కానీ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్లో ఇండియాలో ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్గా ఉంది, అప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొకటి సర్వీస్ సెంటర్స్. సో సర్వీస్ సెంటర్స్ ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మనకి సర్వీస్ సెంటర్స్ ఎత్తేసాయి. పేర్లు అనవసరము, తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అంత సర్వీస్ సెంటర్స్ మనకి ఇప్పుడు లేవు కాబట్టి అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పవర్ కట్స్. మీ ఏరియాలో పవర్ కట్స్ చాలా ఎక్కువ ఉంటాయనంటే ఒకవేళ మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మీకు అది యూజ్ అవ్వకపోవచ్చు. అలాంటి సమయంలో మనం తీసుకొని కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి సో అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ ఇంట్లో ఒకే ఒక వెహికల్ ఉంది, మా ఇంట్లో అసలు ఇంకా వెహికలే లేదు, ఒకే ఒక స్కూటర్ ఉంది అని అంటే మాత్రం వాళ్ళే ఏది తీసుకోవాలంటే పెట్రోల్ స్కూటర్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్, మోర్ సేఫర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మన ఇంట్లో ఎమర్జెన్సీ అనేది మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సమయంలో మా వెహికల్లో కనుక ఛార్జింగ్ లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని నమ్ముకొని మా ఒక ప్రాణాన్ని మనం ఇక్కడ పణంగా పెట్టలేము కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఒక్కటే స్కూటర్ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈవీ స్కూటర్లను అయితే నమ్ముకోవద్దు. పెట్రోల్ స్కూటర్ అనేది ఇక్కడ మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇక ఎవరు తీసుకోవాలి అని అంటే
ఒక 8 to 10 years వరకు నేను లైఫ్ ఎక్కువ యూజ్ చేస్తాను, లాంగ్ టర్మ్లో నేను యూజ్ చేయగలను అని అనుకుంటే మాత్రం అప్పుడు మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుందన్నమాట. ఇక ఎవరైతే ఒక స్కూటర్ని ఒక 8 నుంచి 10 సంవత్సరాలు వాడుతూ ఉంటారో లాంగ్ టర్మ్ ఓనర్షిప్లో మీకు బ్యాటరీ అన్సర్టనిటీ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఇక్కడ పెట్రోల్ స్కూటర్స్ అయితే మీకు ఆల్రెడీ లాంగ్ టర్మ్ ప్రూవెన్ రిలయబిలిటీ అయితే ఉందన్నమాట. మనం చూస్తున్నాం, ఎప్పటి నుంచో చూస్తున్నాం, కొన్ని ఇయర్స్గా అయితే చూస్తూ ఉన్నాం కాబట్టి మనకు ఆల్రెడీ అది ప్రూవెన్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం పెట్రోల్ స్కూటర్స్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మెయిన్ ఇక్కడ మనకి రీఫ్యూయల్ అనేది చాలా ఫాస్ట్గా అయితే మనం చేసేసుకోవచ్చు. జస్ట్ చెప్పాలంటే ఒక 2 నిమిషాల్లో మనము ఈ పెట్రోల్ అనేది రీఫ్యూయల్ అయితే చేసుకోవచ్చు. అండ్ లాంగ్ రేంజ్ కూడా, సో లాంగ్ రేంజ్ కూడా మనకి ఇక్కడ మోస్ట్ అడ్వాంటేజ్ అయితే అవుతూ ఉంటుంది. అంటే మీరు ఒక 5 లీటర్లు ఉండేటువంటి ఒక స్కూటర్లో 5 లీటర్ల పెట్రోల్ పట్టించారు అని అనుకుంటే అట్లీస్ట్ మీరు ఒక 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి రేంజ్ అనేది ఆబ్వియస్లీగా వస్తుంది, ప్రూవెన్ ఫ్యాక్టర్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బెటర్ రూరల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సపోర్ట్ అయితే ఉంటుంది మీకు. అండ్ మెకానిక్స్ కూడా మీకు ఎక్కడైనా వెహికల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏ మెకానిక్ అయినా సరే దాన్ని ఈజీగా ప్రాబ్లం ఐడెంటిఫై చేయగలడు. కానీ ఈవీలో మీకు ఆ పరిస్థితి అయితే ఉండదు. అండ్ లాంగ్ జర్నీ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీకు మోర్ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. ఎందుకంటే మీ దాంట్లో ఫ్యూయల్ ఉందనుకోండి, సో ఆబ్వియస్లీ ఒక 200 కిలోమీటర్లు వెళ్ళగలను, లేదా అట్లీస్ట్ ఒక 150 కిలోమీటర్లు వెళ్ళగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే మీలో ఉంటుంది. కానీ ఈవీలో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. మీరు ఒకవేళ టాప్ స్పీడ్లో రన్ చేస్తే వాడు మీకు 150 కిలోమీటర్లు చెప్పినా మీకు 70-80 కిలోమీటర్లు కూడా రావచ్చు. సో అందుకే ఇక్కడ ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు లూజ్ అవుతారనమాట. అదే మీరు ఇక రీసేల్ వాల్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే రీసేల్ వాల్యూస్ అనేవి ఈవీలో అసలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అంత దారుణంగా ఉంటాయి రీసేల్ వాల్యూస్ అనేది. అదే మీకు పెట్రోల్ వెహికల్స్లో కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ప్రూవెన్ మంచి రీసేల్ వాల్యూస్ అయితే వస్తాయి. ఎస్పెషల్లీ ఇంకా మనకి స్టిల్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే హోండా యాక్టివా లాంటి స్కూటర్స్ కూడా ఎందుకు ఇంకా అంత స్ట్రాంగ్గా ఉన్నాయి, సేల్ చేస్తూ ఉన్నాయి అనుకుంటే ట్రస్ట్ ఇండియన్ మార్కెట్లో రిలయబిలిటీ అనేది చాలా పవర్ఫుల్ ఫ్యాక్టర్ మిగతా దేశాలతో కంపేర్ చేస్తే. సో దాన్ని ఇక్కడ యాక్టివ్ అనేది బిల్డ్ చేయగలిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెట్రోల్ స్కూటర్స్లో మనము డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్యూయల్ కాస్ట్. సో ఇప్పుడు మనకి ఫ్యూయల్ కాస్ట్ చూసుకున్నట్లయితే రోజుకి పెరుగుతూ ఉంది. ఆ ఫ్యూయల్ కాస్ట్ అనేది ఇక్కడ మోస్ట్ డిసడ్వాంటేజ్ అనమాట మనకి. నెక్స్ట్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అంటే మనకి ఇంజిన్ ఆయిల్ కాస్ట్ అని రకరకాల కాస్ట్లు అయితే పడుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంజిన్ వైబ్రేషన్ కూడా ఇక్కడ మనం ఒక ఇష్యూగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి నాయిస్ కానీ అండ్ పొల్యూషన్ కానీ అండ్ ట్రాఫిక్లో కూడా మనకి ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది అనమాట వెహికల్. అంటే డైలీ మీరు సిటీ కనుక యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఎక్కువ హీట్ అయితే ఉంటుంది. సో అది కూడా మీకు కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. అండ్ మీరు ఒకవేళ డైలీ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అని అంటే అప్పుడు కూడా మీకు ఇబ్బంది అయితే పెడుతూ ఉంటుంది పెట్రోల్ స్కూటర్స్లో. అదే మీరు ఈవీ స్కూటర్స్లో కనుక చూసుకున్నట్లయితే మీకు అంత అనిపించదు అనమాట, చాలా ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది. ఒక రోజు మాత్రమే కష్టంగా అనిపిస్తుంది ఈవీ స్కూటర్లో, ఆ తర్వాత అంతా చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈవీ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి ఫాస్ట్గా మాట్లాడదాం. సో ఈవీలో మనము అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అల్ట్రా లో కాస్ట్ మెయింటెనెన్స్ అనేది చెప్పొచ్చు. సో మెయింటెనెన్స్ పరంగా మీకు చాలా లో కాస్ట్ అయితే ఉంటుంది. రన్నింగ్ కాస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది మనం పెట్రోల్తో కంపేర్ చేస్తే. అండ్ ఇన్స్టాంట్ టార్క్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈవీలో. అది మనకు సైలెంట్ రైడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. స్మూత్ యాక్సలరేషన్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది. టెక్ ఫీచర్స్ కూడా ఇప్పుడు ఈవీ స్కూటర్స్లో చాలా ఎక్కువ అయితే అయిపోయి. దాంతోపాటు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్, మీరు మొబైల్తో కనెక్ట్ చేసుకోవడం కానివ్వండి, నావిగేషన్ కానివ్వండి, మీకు దాని లోపల క్రాష్ డిటెక్షన్స్ కానివ్వండి, అండ్ ఎప్పటికప్పుడు ఓటీఈ అప్డేట్స్ కానివ్వండి, ఇలా స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే మోస్ట్ అసలు ఒక్కొక్క స్కూటర్లో అతి మతిపోయే ఆఫర్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ మనకి అసలు అదిరిపోతూ ఉన్నాయన్నమాట ఫీచర్స్ అనేవి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఛార్జింగ్ టైం మనకి మేజర్గా ఇబ్బంది పడుతూ ఉంటుంది. 2 hours నుంచి 4 hours వరకు మనకి ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఒకవేళ స్లో ఛార్జ్ కనుక యూజ్ చేస్తే 7 hours, 6 hours, 5 hours ఆ టైం కూడా బట్టే స్కూటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ బ్యాటరీ ఏజింగ్. సో ఆ బ్యాటరీ అనేది ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇయర్స్, ఒక 3 years వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాన్ని రీప్లేస్ చేయాలంటే చాలా కాస్ట్ అయితే అవుతుంది. సో అది కూడా మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా రేంజ్ యాంగ్జైటీ. కంపెనీ వాడు మనకి 120 కిలోమీటర్లు చెప్పినా అది రియల్ టైంలో మనకి 60-70 రావచ్చు. మీరు టాప్లో అంటే టాప్ స్పీడ్లో డ్రైవ్ చేస్తే ఇంకా తక్కువ కూడా రావచ్చు. ఆ రేంజ్ యాంగ్జైటీ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒక సర్టెన్ ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అక్కడ వరకు ఇది వస్తుందో రాదో, మనం ఇదే స్పీడ్లో లిమిట్గా డ్రైవ్ చేయాలేమో అన్న ఆ యాంగ్జైటీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి సర్వీస్ అనేది అంత కన్సిస్టెన్సీగా అయితే ఉండదు. సో సర్వీస్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా మీరు ఇప్పుడు రైట్ నో ప్రాబ్లమ్లు ఫేస్ చేస్తారు. ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా డెవలప్ అయితే అవుతుంది, నో డౌట్. ఇక బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ ఇందాక నేను చెప్పాను కదా, చాలా ఎక్కువ అయితే ఉంటుంది బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్. హైవేలో కాన్ఫిడెన్స్ కూడా మీకు పెట్రోల్ వెహికల్ మీరు కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తారు కదా, అంత కాన్ఫిడెంట్గా ఈవీ వెహికల్ అయితే మీరు డ్రైవ్ చేయలేరు. సో ఇది కూడా మీకు ఒక కాన్స్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ వెర్డిక్ట్ ఎవరు ఏది తీసుకోవాలంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇఫ్ మీరు ఒకవేళ ఈవీ తీసుకుంటే డైలీ యూసేజ్ ఎక్కువ ఉండాలి
ఉండాలి, అండ్ సిటీ రైడ్స్ ఎక్కువ ఉండాలి, అండ్ హోమ్ ఛార్జింగ్ మీకు అవైలబిలిటీ ఉండాలి, ఫ్యూయల్ సేవింగ్స్ అది మీ మెయిన్ ప్రయారిటీ అయి ఉండాలి. అట్లీస్ట్ మీరు ఒక 5-6 ఇయర్స్ యూసేజ్ అనేది ఉండాలన్నమాట. ఏదో 1 year 2 years యూజ్ చేస్తాను అనుకుంటే కుదరదు. అట్లీస్ట్ ఒక 5-6 years మీరు గట్టిగా యూజ్ చేయగలగాలి. అప్పుడైతేనే ఇది మీకు మోస్ట్ వాల్యూ అయితే అవుతుంది. ఇక పెట్రోల్ వచ్చేటప్పటికి ఒకవేళ మీరు లాంగ్ రైడ్స్ చేస్తాను అంటే నాకు రూరల్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది అంటే నేను మా ఇంట్లో ఒకే ఒక్క వెహికల్ ఉంది, ఆ ఒక్క స్కూటరే అయింది, ఇంకా నా దగ్గర ఏం వెహికల్స్ లేవు అని అనుకుంటే అప్పుడు మీకు పెట్రోల్ స్కూటర్ అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే రిలయబిలిటీ నాకు ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా రిలయబిలిటీ అనేది బెస్ట్ ఆప్షన్లో పెట్రోల్ స్కూటర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఛార్జింగ్ సెటప్ ఆ ఫియర్ నాకు వద్దు, నేను అదంతా ఫేస్ చేయలేను, అదంతా పెద్ద తలనొప్పి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా పెట్రోల్ స్కూటర్కి వెళ్ళిపోవచ్చు. నాకు స్ట్రెస్ ఫ్రీ ఓనర్షిప్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు అసలు స్ట్రెస్సే వద్దు, నాకు ఎక్కడ ఆగిపోద్దో ఏమో, ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో, మళ్ళీ నేను బ్యాటరీ మార్చాల్సి వస్తుందేమో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు, నాకు స్ట్రెస్ అలాంటివి నేను తీసుకోలేను నాకు అనుకుంటే మాత్రం మంచి ఓనర్షిప్ కావాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా పెట్రోల్ అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. గైస్ ఫైనల్గా ఒక విషయం చెప్తాను చూడండి, మీరు ట్రెండ్ చూసి అయితే కొనొద్దు, మీ రియల్ యూసేజ్ చూడండి. రియల్ యూసేజ్ చూసి మీ లైఫ్ స్టైల్కి ఏది సెట్ అవ్వద్దో దాన్ని బట్టి అయితే తీసుకోండి. ఈవీ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్, నో డౌట్ ఖచ్చితంగా ఫ్యూచర్. కానీ ప్రతి ఒక్కరికి ప్రజెంట్ అయితే చూసుకోవాలి కదా, మనము మన పొజిషన్ అనేది ఇంపార్టెంట్, అండ్ మనం ఎంత డబ్బులు పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, అండ్ ఓవరాల్గా దాని క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. మనం ఒక స్కూటర్ తీసుకుంటున్నాము అని అంటేనే ఖచ్చితంగా మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాం. అదే మన దగ్గర అంత డబ్బులు ఉంటే మనం కారే తీసుకుంటాం కదా, అప్పుడు మీరు ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి. అలాగే పెట్రోల్ అనేది మనకి ఓల్డ్ టెక్నాలజీ కావచ్చు, అండ్ ఇంకా మనకి ఎంతోమంది బిలీవ్ చేశారు కూడా, దాన్ని బిలీవ్ చేస్తున్నారు కూడా స్టిల్. కానీ ఈవీ అనేది స్టిల్ ఇప్పటికిప్పుడే మనకి మార్కెట్లోకి అయితే వస్తుంది కాబట్టి కొంచెం చూసుకోండి మీరు ఏది కొనాలనేది. మీకు ఈ పాటికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంటుంది అనమాట. సో ఖచ్చితంగా హైప్లోకి వెళ్లకుండా రియాలిటీలో ఉండండి. రియాలిటీలోకి వెళ్ళి నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ఆల్మోస్ట్ 360 degrees అన్నీ కవర్ చేశాను. ఇంకా మీకు ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంతకీ మీరు పర్సనల్గా ఈవీ తీసుకుందాం అనుకుంటున్నారా లేదా పెట్రోల్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారా? మీ ప్రిఫరెన్స్ ఏంటి? ఒకవేళ మీరు ఈవీ యూజ్ చేస్తున్నారా లేదా పెట్రోల్ స్కూటర్ యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తే ఏది యూజ్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.